తిరుపతి జిల్లా మంగంపేట మిషన్ లారీ యజమానులు ఆగ్రహం. నిరాధార ఆరోపణలు మానుకోవాలి, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో ఇటీవల నిర్వహించిన చెలో ఏపీఎండిసి కార్యక్రమంలో కొందరు చేసిన వ్యాఖ్యలపై మంగంపేట మిషన్ యాజమానులు, లారీ యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఎక్స్పోర్ట్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని వారు పేర్కొన్నారు. సంబంధిత కంపెనీకి ఏపీఎండిసి స్టాక్ యార్డులో స్వంతగా ఒక లోడింగ్ మిషన్, ఒక లోకల్ టిప్పర్ లారీ కానీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్టాక్ యార్డులో పనిచేసిన మొత్తం 52 లోడింగ్ మిషన్లు, లారీలు పూర్తిగా స్థానిక గ్రామస్తులకు చెందినవే అన్నారు. ఈ ఆరోపణలు వాస్తవానికి మంగంపేటకు చెందిన మిషన్ యజమానులు, లారీ యజమానులు, డ్రైవర్లు, కార్మికులు, వారి కుటుంబాల జీవనోపాధిపై పరోక్ష దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలోని వందలాది కుటుంబాలు ఈ రవాణా కార్యకలాపాల ద్వారానే జీవనం సాగిస్తున్నాయని గుర్తు చేశారు. ఏపీఎండిసి సంస్థ నిబంధనలు, అధికారుల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా, ఎస్పీఎఫ్ భద్రత మధ్య లోడింగ్ ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ అధికారిక ఆదేశాల మేరకే మిషన్లు పనిచేస్తున్నాయని, స్థానిక యజమానులు కేవలం కూలీ రవాణా సేవలు మాత్రమే అందిస్తున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజా వేదికలపై ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ముఖ్యంగా సమావేశంలో పాల్గొన్న వారిలోనూ కొందరి మిషన్లు, లారీలు కూడా అదే సంస్థకు పనిచేస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిన విషయమని వ్యాఖ్యానించారు. ఒకవైపు అదే పనుల ద్వారా ఆదాయం పొందుతూ మరోవైపు ఆరోపణలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా, ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా కొందరు కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంప్లాయాన్ని నిందిస్తూ కొంతమంది మాట్లాడారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వల్ల మేము మా కార్మికులకి బాధ తగిలి ఇంతమంది రావడానికి కారణము ఏమిటి, చేయడానికి కారణము సుధాకర్ రాజు గారిని వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. మీడియా మిత్రులు కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు సమావేశం 2 రోజుల కిందట ఈ కూటమి ప్రభుత్వాన్ని కేవలం విమర్శించడానికి కోసం కొంతమంది, నేను అందరినీ ప్రత్యేకంగా మాట్లాడడం లేదు, కొంతమంది విమర్శించేకి ఒక సమావేశం పెట్టుకొని ఏదైతే మన కోరికలు మన వర్కర్స్కి కావచ్చు, ఏపీఎస్ ఎంప్లాయీస్కి కావచ్చు, మిల్లర్స్కి కావచ్చు అన్యాయం జరుగుతుందని పెట్టారు. అది రిప్రజెంటేషన్ సిపిఓ గారికి ఇవ్వచ్చు. అలా ఇవ్వకుండా ఒక సమావేశం మరి పెట్టి ప్రత్యేకంగా విమర్శించారు. అది మా ప్రభుత్వం చెడ్డపేరు రాకూడదని మేము ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. గత ప్రభుత్వంలో చేసిన దాన్ని విజిలెన్స్ పెట్టి విజిలెన్స్ ఎంక్వైరీలో తప్పు చేసిన వాళ్ళు శిక్షించారు. ఆల్రెడీ మీకు తెలుసు, ఆ శిక్షించినారు. వాళ్ళ పేర్లు కూడా మీకు తెలుసు. వాళ్ళు ఇంతవరకు దాంట్లోనే ఉన్నారు. ఆ తప్పు చేసిన వాళ్ళను ఈరోజు మళ్ళా ఒక కంపెనీ పేరు పెట్టి మేము డైరెక్ట్ మాట్లాడుతున్నాను. ఎంప్రదా అనే కంపెనీ పేరు పెట్టి ఇక్కడ లోకల్ గా మాకు పని కల్పించారు. మిషనరీకు, టిప్పర్లకు కొంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళని ప్రత్యేకంగా విమర్శించి మాకు ఇక్కడ గ్రామంలో కక్షలు పెంచేదాని కోసం, వర్గాలు చేసేదాని కోసం కొంతమంది ప్రత్యేకంగా మాట్లాడారు. నేను ఎవరి పేరు విమర్శించలేదు, మీకు తెలుసుంటాము, మీరే ఉన్నారు కాబట్టి. వాళ్ళే వచ్చి ఇక్కడ మొత్తం అక్కడ డంపులో చేసే లోడింగ్ కావచ్చు, టిప్పర్లు లోడ్ చేసే పాయింట్ కావచ్చు, బయట రాయొచ్చు టిప్పర్లు లాంగ్ బోన్లు ఓనర్ కావచ్చు, అంతా స్థానికులే, చుట్టుపక్కల వాళ్ళే. వాళ్ళు ప్రతిదూరు కోసం మాట్లాడాలి కానీ సిఎండి కడతారు, ఏ గ్రేడు బి గ్రేడ్ తీసుకుపోతున్నారు అనేటువంటి తప్పు పదాలు అవి మాకు మేము కల్పించి ఎంప్రదా ఓనర్ని అడిగి పదే తిరిగి ఆ పని మాకు ఇవ్వండి అని చెప్పి స్థానికులకు మిషన్ లోడింగ్ తీసుకున్నాం. ఈరోజు వాళ్ళందరినీ మాకు వద్దు, మీరు తప్పు చేస్తే మాకు వస్తుందన్నారు. అక్కడ కంప్లీట్ గా ఏపీఎంసీ సిపిఓ వారి ఆధ్వర్యంలో వాళ్ళకున్న స్టాఫ్ ద్వారానే అక్కడ పనులు జరుగుతాయి. ఏ ఒక్కరు స్థానికులు పైకి కూడా పోయేకి లేదు. కేవలం లారీ డ్రైవర్ పైకి పోతాడు, లారీ ఎత్తుకుని పోతాడు, మెషిన్ ఆపరేటర్ పోయి లోడ్ చేస్తాడు. ఏపీఎంసీ ఎంప్లాయీస్ ఉండి ఆయన ఆ పనులన్నీ చేపిస్తారు. వాళ్ళు అలా చెప్పకుండా
రాయి మేము సిఎండి కడితే అంటే 2000 రూపాయలు రాయి కడితే 8-9 రాయి ఎత్తుకుపోతాం తప్పుగా మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడారు, అది తప్పు. అది మా ప్రభుత్వానికి కూడా చెడపేరుస్తుంది, స్థానికులు చెడపేరుస్తుంది, కార్పొరేషన్ చెడపేరుస్తుంది. అలాంటి పదాలు వాడడం వల్ల ఇక్కడ వర్గాలు తయారు చేసినారు, మమ్మల్ని కూడా చీట్ చేసినారు. నేను కూడా ఒక మిల్లు ఓనర్ని, తప్పు చేసిన శిక్షించమని కోరుకుంటాము. అలాంటి వాక్యాలు మళ్ళా వాడకూడదని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం చెడిపేరు రాకూడదు, ఏపీసీ వాళ్ళు కూడా చెడిపేరు రాకూడదు. ఇక్కడ ఏమన్నా ఉంటే నిరూపణ చేయండి, ప్రూఫ్ చేయండి. ఆ ప్రూఫ్ను సిఫోకి ఇవ్వండి, లేదు ఇంకోసాటికి ఇవ్వండి. అంటే రేటు వ్యత్యాసం అనేది ఉండాలి. ఆ వ్యత్యాసం ప్రభుత్వం చూసుకుంటుంది. ఇక్కడ కూర్చొని మనం మాట్లాడితే జరగదు. అధికారులు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, కోర్టు ఉంది. ఆల్రెడీ మిల్లర్ నేను కూడా ఉండా, కోర్టుకు పోయినారు. కోర్టులను చూసుకోవాలా, ప్రభుత్వంతో మాట్లాడాలా. అవి ఏమి కాకుండా చిన్నవి పెట్టి, అంటే సమస్య వచ్చిందో దానికి అనుకోకుండా కొంతమంది దాన్ని పెద్ద చేసి ప్రభుత్వం పైన రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మొన్న మాట్లాడిన దాంట్లో కేవలం ఒక కంపెనీ ఎంప్రదా అనే కంపెనీ గురించి పదే మాట్లాడినారు. ఎంప్రదా కంపెనీ తప్పు చేసి ఉంటే మేము మిల్లర్స్ తప్పు చేసినట్టే, అందరూ ఎక్స్పర్ట్స్ తప్పు చేసినట్టే వాళ్ళు చెప్పిన పదాల్లో. తర్వాత కెమికల్ ప్లాంట్ తప్పు చేసినట్టే, ఓఎన్జీసీ సప్లైస్ తప్పు చేసినట్టే. వాళ్ళ మీద ఏదైనా కమిటీ వేస్తే అన్నిటి మీద కమిటీ వేయండి, దాన్ని నిర్ధారించుకోండి, తప్పు చేసిన శిక్షించండి. పేట లారీలు మిషన్ ఓనర్లకు తరపున మేము మాట్లాడుతున్నాను. కేసులు నా పేరు. మేము ఎంప్రదా కంపెనీ కానీ, జింపెక్స్ కంపెనీ కానీ, ఎనీ కంపెనీ అందరికీ ఈక్వల్ గా మా మిషన్లు లోడింగ్ చేస్తున్నాయి. ఏ కంపెనీకి మేము ఒత్తాసు పలకల, మా ఏ కంపెనీకి మేము ఫేవర్ గా మేము లేము. ఏపీ మిషన్లు వాళ్ళు చెక్ చేసి మిషన్లు పైకి పంపిస్తారు. ఏ కంపెనీకి లోడింగ్ ఉంటే ఆ కంపెనీకి రోజుకు 2 మిషన్లు వాళ్ళు పంపిస్తే, పర్మిషన్ ఇస్తే మా మిషన్లు పోయి లోడింగ్ చేస్తాయి. మాకు ఎలాంటి బయర్స్ నుంచి మాకేం లబ్ధి పొందింది లేదు, మేము వాళ్ళకి ఫేవర్ గా మేము చేసింది లేదు. మేము కంపెనీకి ఏ కంపెనీకి ఏ రాయి ఎంత సిఎన్టీ ద్వారా అంటే సిఎన్టీ ఇస్తాము, ఏ గ్రేడ్ ఇస్తామంటే ఏ గ్రేడ్ ఇస్తాం, బి గ్రేడ్ అంటే బి గ్రేడ్ వరకే. అక్కడ ఫుల్ సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ ఉంది. ఏపీ మిషన్ పైన మేట్లు ఉన్నారు, కింద సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ ఉంది. వాళ్ళు త్వరపనే మేము ఆ గేట్ లోకి వచ్చి చెక్ చేస్తే ఎక్కడికి మిషన్ పోతుంది అని చెప్పంటే సిఎన్టీ ఆ వాళ్ళు అలౌట్ చేస్తేనే మా సిఎన్టీ పోతుంది. ఈవెన్ రిపేర్ వచ్చిన సిఎన్టీలోంచే మిషన్ అక్కడే నిలిచిపోతుంది. కానీ వాళ్ళు ఏ గ్రేడ్ లో పెట్టి బి గ్రేడ్ లో పెట్టి ఎవడు మాకు చెప్పింది లేదు. అన్ని కంపెనీలకు మేము ఈక్వల్ గా మేము లోడింగ్ చేస్తాం. మా బతుకు తిరుగు కొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాకు ఎలాంటి కంపెనీ, అన్ని కంపెనీలు మేము ఫేవర్ గానే ఉంటాం. మాకు ఎవరు మాకు లాలుచి మేము పడడం లేదు. ఇది కావాలని కొంతమంది మాకు ఎంప్రదా వాళ్ళు సొంతంగా మిషన్ లేవు, బళ్ళు లేవు, ఏ కంపెనీకి లేవు. ఆల్ కంపెనీలకు మా బతుకుదీరు కోసం, ఈవెన్ ట్రాలీలు, కూడళ్ళు ఉండే ట్రాలీలతో సహా మా బతుకుదీరు కోసం మేము అందరితో లాలూచి పడి మేము వాళ్ళు భంగపడుకొని మా బతుకుదీరు కోసం మేము బళ్ళు తోలుకుంటాం తప్ప మాకేం రికమెండేషన్ లేదు, ఏమీ లేదు. కావాలని మాకు ఇప్పుడు ఎంప్రదా వాళ్ళు మీరు దొంగరాయి ఎత్తుకొని పోతున్నారు, ఏ గ్రేడ్ బి గ్రేడ్ అంటున్నారు, మా మిషన్లు ఆపమంటున్నారు. మమ్మల్ని ఎవరు ఆదుకునేవాళ్ళు? మేము భూమి ఇచ్చినాం, బుట్టి ఇచ్చినాం, అన్ని ఇచ్చాం. కనీసం జాబ్ చేసే వాళ్ళు కూడా బతకత లేదు. ఇలా ఏ బుద్ధి తీసేస్తారని కూడా తెలియడం లేదు. కానీ మా పరిస్థితులు మేము ఆలోచన చేసుకొని మా బతుకులు కొంతమంది ఏదో పని కట్టుకొని దీన్ని మా మిషన్లు కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు. దయచేసి ఏ కంపెనీకి సంబంధం లేదు, అన్ని కంపెనీలకు మేము ఫేవర్ గానే ఉంటాం. మాకు ఎక్కడ ఎక్సిలేటర్లు కానీ ఆపరేటర్లకు కూడా ఎవరికి ₹1 ఇచ్చింది లేదు. పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలోనే కనీస సెల్లులు కూడా పైకి ఆపరేటర్లు ఇచ్చుకొని పోయేది లేదు. ఎట్ట దొంగతనం జరుగుతుంది. అది ఏదైనా ఉంటే మేనేజ్మెంట్ ఏపీ మిస్ సిపో గారిని కొట్లాడాలా, ఏపీ మిస్ మీదకి పోవాలా. బయర్స్ మీదకి మా మీదకి నోళ్ళ మీదకి రావడం కరెక్ట్ కాదు. ఈవెన్ ఎంప్రదా వాళ్ళు ఈ పొద్దు మాకేం చెప్తున్నారు, మీ మిషన్లు ఆపండి, మేము దొంగలం కదా, మీరు మిషన్లు మాకు వద్దు లోపల అని చెప్పని మమ్మల్ని చెప్తున్నారు. మమ్మల్ని ఆపేస్తే మేము ఎక్కడికి పోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? మేము కావాలని ఇల్లు భూములన్నీ బాగుట్టుకున్నాం. మేము అక్కడ మా మిషన్ తీసేమని చెప్తే ఎవరిది ఎక్కడ పెట్టుకోవాలా? మా మిషన్తో మేము లోడింగ్ చేసుకుంటాం, మీరు దొంగలు అంటున్నారయ్యా అని చెప్పంటే వాళ్ళ దగ్గరకు పోయి మేమేమైనా కొట్లాడాలా? అని కొంతమంది ఇది ఏదో వాళ్ళ స్వలాభాల కోసం ఏదో చేశారు. దయచేసి దీన్ని బాగా అన్ని కంపెనీలు A to Z కంపెనీలు మాకు ఫేవర్ గానే ఉంటాం మేము. ఓకే. మన ఎంప్రదా కంపెనీ తరఫున లారీ ట్రాన్స్పోర్టర్ గా నా పేరు వెంకటరెడ్డి. మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఏంటంటే, బల్క్ టెండర్ గురించి ఒకరు అడిగారు, దొంగతనం చేసినారని చెప్పి ఒకరు అడుగుతున్నారు.
దొంగతనం చేస్తుంటే ఏపీఎండిసి యాజమాన్యం కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముద్దాయిలే. అటువంటిది ఏమైనా ఉన్నట్టుకంటే 1% అని నిరూపించండి. స్థానికులు కాకుండా బయట నుంచి వచ్చి ఏదో నోటుకొచ్చిన మాటలు మాట్లాడేసి ఇచ్చేయడం అనేది పద్ధతి కాదు. ఆ వచ్చి మాట్లాడిన వ్యక్తి అయినా సరే రేపైనా సరే వచ్చి ఇదో పలానా ఎంప్రజా కంపెనీ కూడా 1 టన్ అయినా సరే 1 కేజీ అయినా సరే ఫ్రాడ్ జరిగిందని చెప్పి నిరూపించమనండి. వాళ్ళు నిరూపిస్తే దేనికైనా మేము రెడీ. అట్లా లేకుండా మా అన్నట్టు కోర్టులో ఉన్న విషయాన్ని పబ్లిక్ గా వచ్చి మాట్లాడడం అనేది పద్ధతి కాదు. అటువంటిది ఏమన్నా ఓపెన్ ఛాలెంజ్, దేనికైనా సంసిద్ధం. మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. నేను ఎంప్రదా కంపెనీలో గత 10-15 సంవత్సరాల నుంచి లేబర్ మేస్త్రిగా పనిచేస్తున్నాను. కంపెనీ ద్వారా దగ్గరగా 600 మంది కార్మికులు మేము అక్కడ వర్క్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ పనిచేసే కార్మికులేను. మొన్న జరిగినటువంటి మీటింగ్ లో ఎంప్రదాన్ని నిందిస్తూ కొంతమంది మాట్లాడారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వల్ల మా కార్మికులకి బాధ తగిలి ఇంతమంది రావడానికి కారణము, ఈ మీటింగ్ జరగడానికి కారణము, అది విశేషము. దీనిపై మా కార్మికులకి వాళ్ళ ఇంట్లో సొంత వాళ్ళ కంటే ఎక్కువగా మమ్మల్ని వాళ్ళు చూశారు. మా కుటుంబ అవసరాల కోసం ఆర్థికంగా కానీ, పెళ్లిళ్ళకి కానీ, చావులకు కానీ, గుళ్ళకు కానీ ప్రతి ఒక్కటికి మాకు తోడు నీడగా అండగా ఉన్నటువంటి కంపెనీపై ఇటువంటి దుష్ప్రచారాలు చేసినటువంటి వాళ్ళపై, వాళ్ళకి సహకరించిన వాళ్ళపై చట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఒక కంపెనీని నిందించడం అనేది చాలా బాధాకరము. అటువంటి ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఏదైనా ఉంటే ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మేము తప్పు చేయలేదు మా కంపెనీ అనే దానికి ప్రమాణం చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తప్పు జరుగుతుంది, దీని సాక్ష్యాధారాలు ఉన్నాయంటే దానిపైన జవాబు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ పనిచేసేటువంటి లోకల్ గా ఉండే మా పెద్దవాళ్ళు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, మిషన్ల యాజమానులుగా ఉన్నారు, టిప్పర్లుగా పనిచేసేటువంటి వాళ్ళు కానీ, గ్రామస్తులు కానీ ఉన్నాము. లేబర్ గా పనిచేసే మేము కానీ గత 30 సంవత్సరాల నుంచి ఇదే మంగంపేటలో కాపురం ఉంటూ సొంత వాళ్ళ కంటే మమ్మల్ని ఎక్కువగా చూసిన గ్రామస్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ మాకి కలహాలు కలిగించే విధంగా వాళ్ళు మాట్లాడటం అనేది చాలా బాధాకరము. ఒక్కసారి ఆలోచించే ముందు సాక్ష్యాధారాలతో నిజాలేవో అబద్ధాలేవో తెలుసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు.